వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చి తుర్కయంజాల్ సాగర్ హైవే అంటారు. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12. ప్రజెంట్ ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి మనకు బ్రాహ్మణపల్లి వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అండ్ ఎగ్జిట్ నెంబర్ 11 ఈ రెండింటికి మధ్యలో ఉండే విధంగా కంప్లీట్గా మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది ఏంటి అనే డీటెయిల్ చెప్తాను. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఫ్యూచర్ ఏముంటుంది, దీనికి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ కూడా మనం అక్కడ తెలుసుకుందాం పదండి. కింద ముందుగా సాగర్ హైవే రోడ్ కనెక్టివిటీ నుంచి చూపెట్టాను. ఆ రోడ్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఇదే అండి మన ప్రాజెక్ట్ సైట్. అండ్ చుట్టూ ఇల్లు ఉన్నాయని చూస్తున్నారా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ అన్నమాట. వెనకాల చూస్తున్నారు కదండి, ఇక్కడికి డైరెక్ట్గా మనకు టీజీఎస్ ఆర్టీసీ బస్సు కూడా సిటీ లోకల్ బస్సు కూడా మనకి ఇక్కడికి వచ్చే ఫెసిలిటీ ఉందన్నమాట. ఏదైతే తుర్కయంజాల్ ఉందో అక్కడ నుంచి డైరెక్ట్గా మనకి బ్రాహ్మణపల్లికి ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి, బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ సిటీకి వర్క్ కూడా వెళ్తుంటారు అనమాట. ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా, ఇండ్ల మధ్యలో ప్లాట్స్. చాలామంది అనుకుంటారు ఎక్కడో దూరం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కన్నా ఇండ్ల మధ్యలో ప్లాట్స్ ఇప్పటికిప్పుడు మీరు రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాజెక్ట్ కనుక చేసుకున్నట్టయితే ఇక్కడ చుట్టూ చూడొచ్చండి. చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మొత్తం హౌజెసే ఉంటాయి. ఈ హౌజెస్కి మధ్యలో ఆనుకొని ఉండే విధంగానే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకసారి ఇన్సైడ్ వెళ్దాం. ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. మీరు ఒకసారి